హాయ్ అండి, ఈరోజు మా ఇంట్లో విలేజ్ స్టైల్ పులావ్ చేస్తున్నాము. దీనికి కావాల్సిన పదార్థాలు: మసాలా దినుసులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ, పచ్చిమిరపకాయలు, టమాటా. ఈరోజు మార్నింగ్ మటన్ కర్రీ కోసం ఉడకబెట్టుకున్న మటన్ వాటర్. ఇది ముందుగా కడిగి పెట్టుకున్న బియ్యం, నెయ్యి. కుక్కర్ వేడెక్కిన తర్వాత ఒక 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఇది హోమ్ మేడ్ నెయ్యి అండి. ఇది టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యితో పులావ్ ప్రిపేర్ చేసుకుంటే. ఇప్పుడు ఇందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టమాటా ఇవన్నీ వేసుకొని వేపుకోవాలి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నామండి. జీడిపప్పు పలుకులు, ఇది ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు. మా పాపకి ఇష్టమని చెప్పి నేను ప్రతి వంటకంలో జీడిపప్పు వేస్తాను. ఇప్పుడు మటన్ ఉడకబెట్టుకున్న వాటర్ వేసుకుందామండి. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఒక హాఫ్ బద్ద లెమన్ పిండుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు దీన్ని స్కిప్ చేయొచ్చు. నార్మల్గా అయితే నేను పులావ్ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను ఇందులో ఎక్కువ మసాలాలు ఏం వాడట్లేదు. ఇది విలేజ్ స్టైల్ పులావ్ ప్రిపేర్ చేస్తున్నాం, పెరుగు కూడా యూజ్ చేయట్లేదండి. ఇలా వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం గరం మసాలా పౌడర్ వేస్తున్నానండి. ఇది ఇంట్లో తయారు చేసుకున్నది గరం మసాలా. కొంచెం మసాలా పౌడర్ చల్లిన తర్వాత ఇప్పుడు వాటర్ మరుగుతున్నప్పుడు కొంచెం కడిగి పెట్టుకున్న కరివేపాకు వేసుకోవాలండి. తర్వాత కడిగి నానబెట్టుకున్న బియ్యం వేస్తున్నాను. మేము 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల వాటర్ నార్మల్ కొలితే. ఈ వాటర్ ఇలా ఉండడానికి కారణం మటన్ ఉడకబెట్టుకున్న వాటర్ వేయడం వల్ల కలర్ ఇలా చేంజ్ అయిందండి. ఇప్పుడు ఫైనల్గా మనం ఉప్పు చూసుకొని ఏమైనా పడుతుందంటే ఈ స్టేజ్లోనే కొంచెం ఉప్పు వేసుకోవాలి. అంతా అయిపోయినాక కుక్కర్ మూత పెట్టుకొని ఒక 2 విజిల్స్ రానిస్తే సరిపోతుంది. టూ విజిల్స్ వస్తే సరిపోతుందండి. వేడి వేడి విలేజ్ స్టైల్ పులావ్ రెడీ అయిపోయింది. మీకు కావాలంటే ఇందులో కొంచెం స్పైసెస్ వేసుకొని వండుకోవచ్చు. నాకు చిన్న బేబీ ఉంది, నేను ఎక్కువ స్పైసెస్ యూజ్ చేయను. ఇలా ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఈసారి ట్రై చేయండి.